యశోద హాస్పిటల్స్ హైదరాబాద్ ఈసీఎంఓ ప్రమాణాలకు గ్లోబల్ స్టాండర్డ్స్ కలిగిన ఎక్స్ట్రా కార్పో రియల్ లైఫ్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ద్వారా లైఫ్ సపోర్ట్లో ఎక్సలెన్స్ కోసం అత్యున్నత స్థాయి ప్లాటినం అవార్డును అందుకున్నందుకు గర్వంగా ఉన్నట్లు ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు ద్వారా యశోద హాస్పిటల్స్ భారతదేశంలోని ఏకైక ప్లాటినం సర్టిఫైడ్ ఈసీఎంఓ సెంటర్గా నిలిచింది. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత స్థాయి ఎక్స్ట్రా కార్పోరియల్ లైఫ్ సపోర్ట్ను అందజేసే ఉన్నత స్థాయి కేంద్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ ప్లాటినం సర్టిఫైడ్ ఈసీఎంఓ సెంటర్గా యశోద హాస్పిటల్స్ విఏవివి ఈసీపీఆర్ అవేక్ ఈసీఎంఓ మరియు కాంప్లెక్స్ మల్టీ ఆర్గాన్ సపోర్ట్ సహా సమగ్ర ఈసీఎంఓ సేవలను అందిస్తుంది. దీనికి అత్యంత అనుభవజ్ఞులైన ఇంటెన్సివిస్టులు, కార్డియోథొరాసిక్ సర్జన్లు, పెర్ఫ్యూనిస్టులు, ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్లు మరియు స్పెషలైజ్డ్ ఐసీయూ నర్సుల బృందం మద్దతు ఇస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ సిద్ధార్థ్. నేను క్రిటికల్ కేర్ కన్సల్టెంట్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో చేస్తానండి. కడపకు రావడం, మీ అందరితో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. మెయిన్గా ఈరోజు డిస్కస్ చేయాలనుకున్న విషయం ఏంటంటే, మనం యశోద హాస్పిటల్ ఏదైతే హైటెక్ సిటీలో ఉందో ఒక 2000 బెడెడ్ ఇంటర్నేషనల్ లెవెల్ హాస్పిటల్ అండి. దాంట్లో 400 ఐసీయూ బెడ్స్ డిఫరెంట్ ఐసీయూస్లో రకరకాల ఐసీయూలు, మెడికల్ ఐసీయూ అని చెప్పేసి, సర్జికల్ ఐసీయూ అని చెప్పేసి, పీడియాట్రిక్ ఐసీయూ అని చెప్పేసి, కార్డియోథొరాసిక్ ఐసీయూ అని చెప్పేసి, న్యూనేటల్ ఐసీయూ అని చెప్పేసి రకరకాల ఐసీయూస్లో దగ్గర 400 బెడ్ ఐసీయూ కెపాసిటీ ఉన్న హాస్పిటల్ అండి. యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ అనేది జేసీఐ సర్టిఫైడ్ అండి. జేసీఐ అంటే జాయింట్ కమిషన్ ఇంటర్నేషనల్. జాయింట్ కమిషన్ ఇంటర్నేషనల్ అనేది ఒక ఆర్గనైజేషన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హాస్పిటల్స్కి వాటి లెవెల్ ఆఫ్ కేర్ ఉందా లేదా అని చూసి ఏదైతే హై లెవెల్ ఆఫ్ కేర్ ఇస్తూ ఉన్నాయో, ఇంటర్నేషనల్ క్వాలిటీ, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అనేది చూపెడతా ఉన్నాయో వాటి కేర్కి, వాళ్ళకి జేసీఐ అని సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మన దేశంలో దగ్గర ఒక 20 నుంచి 30 హాస్పిటల్కి అయితే జేసీఐ ఇంటర్నేషనల్ ఉందో దాంట్లో యశోద హాస్పిటల్ ఒకటి. సో మన ఐసీయూలోకి వచ్చే పేషెంట్స్ బాగా క్రిటికల్గా ఉండడము, మల్టిపుల్ ఆర్గాన్స్ అంటే చాలా అవయవాలు డ్యామేజ్ ఉండడము, ఎఫెక్ట్ కావడము, సీరియస్ కండిషన్లో ఉండడము, ఇటువంటి పేషెంట్స్కి హై లెవెల్ వెంటిలేటర్ కేర్, హై లెవెల్ మానిటరింగ్ అంటే వాళ్ళ పల్స్, బీపీ, ఆక్సిజన్ లెవెల్స్, రెస్పిరేటరీ రేట్ ఎలా ఉంది, వాళ్ళ రక్తంలో బ్లడ్ గ్యాసెస్ ఎలా ఉన్నవి, ఇవన్నీ పాయింట్ ఆఫ్ కేర్ టెస్ట్లతో, హై ఎండ్ మానిటరింగ్ సిస్టమ్స్తో, అన్ని రకాల జాగ్రత్తలతో హై ఎండ్ కేర్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ యశోద హాస్పిటల్ ప్రత్యేకత ఏంది ఐసీయూది అంటే, ఈచ్ పేషెంట్కి ఒక సపరేట్ క్యాబిన్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే పక్క పేషెంట్ నుంచి ఇన్ఫెక్షన్ రావడానికి ఛాన్సెస్ అనేది చాలా నెగ్లిజిబుల్, మరీ తక్కువగా ఉండిపోతుంది. సో పేషెంట్ సేఫ్టీ అనేది చాలా పెంచగలుగుతాము, ఇన్ఫెక్షన్ రేట్స్ అనేది చాలా తగ్గించగలుగుతాం ఇలా ఉండడం వల్ల. దాంతో ఇంకొకటి ఏంటంటే ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రోటోకాల్స్ పాటించడం వల్ల, దాని తర్వాత రెగ్యులర్ ట్రైనింగ్ చేయడం వల్ల, దాంతో ఒక టీమ్ వర్క్ వల్ల, ఎందుకంటే ఒక ఇన్ఫెక్షన్ కంట్రోల్ డిపార్ట్మెంట్, దాని తర్వాత క్రిటికల్ కేర్ కన్సల్టెంట్స్, అన్ని స్పెషాలిటీ డాక్టర్స్, దాని తర్వాత నర్సెస్, రెస్పిరేటరీ థెరపిస్ట్, పర్ఫ్యూజన్స్, ఒక టీమ్ వర్క్, అందరూ కూడా ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రోగ్రాంలో యాక్టివ్గా ఇన్వాల్వ్ కావడం వల్ల మనం ఇన్ఫెక్షన్ రేట్స్ని వీలైనంత తక్కువగా ఉంచే ఛాన్సెస్ అనేవి ఉన్నదండి. ఇంకొకటి మనకు రీసెంట్గా లాస్ట్ 1 ఇయర్లో వచ్చిన సర్టిఫికేషన్ ఏంటంటే ఎల్సో అంటే ఎక్స్ట్రా కార్పోరియల్ లైఫ్ సపోర్ట్ ఆర్గనైజేషన్ అనేది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఉన్నది. ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఏం చేస్తూ ఉంటుందంటే, ఎక్మో అంటే ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ లైఫ్ సపోర్ట్ కేర్ ఎవరైతే అందిస్తూ ఉంటారో ఆ పేషెంట్ డీటెయిల్స్, వాళ్ళ అందిస్తున్న కేర్ మిగతావన్నీ కూడా నోట్ చేసుకుంటూ ఉంటుంది. వాళ్ళ లెవెల్ ఆఫ్ కేర్ ఎలా ఇస్తూ ఉన్నారు, దాని తర్వాత డేటా రెగ్యులర్ ఎంట్రీ ఎలా జరుగుతూ ఉంది, వాళ్ళ సక్సెస్ రేట్ ఎంత ఉంది, వాళ్ళు ఎంత నంబర్స్లో చేయగలుగుతూ ఉన్నారు, వీటన్నిటిని బేస్ చేసుకొని సర్టిఫికేషన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది ఎల్సో అనే ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. వాళ్ళు డిఫరెంట్ లెవెల్ ఆఫ్ కేర్స్ ఇస్తూ ఉంటారు. సిల్వర్ అని చెప్పేసి, గోల్డ్ అని చెప్పేసి, ప్లాటినం అని చెప్పేసి. సో ప్రపంచం మొత్తంలో 55 హాస్పిటల్స్కి మాత్రమే ఈ ప్లాటినం సర్టిఫికేషన్ ఉంది. దాంట్లో యశోద ఒకటి. మన దేశంలో ఉన్న ఏకైక హాస్పిటల్ ఏదైతే ప్లాటినం లెవెల్ ఆఫ్ సర్టిఫికేషన్ తెచ్చుకోగలిగిందో అది యశోద హాస్పిటల్ అండి. సో
ఈ ఎక్మో ఎప్పుడు అవసరం పడుతుంది అంటే ఎవరైతే ఊపిరితిత్తులు దాని తర్వాత గుండె విపరీతంగా డ్యామేజ్ అయ్యి వారి బీపీ మెయింటైన్ కావట్లేదు, ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్